హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారికి రానున్న 72 గంటల్లో జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పైవెత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని మీరు ఎలా తిప్పికొడతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏమిటి? పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు తాత్విక ఆలోచన, ఆచరణాత్మక, తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలో ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం ఎక్కడికెక్కడో తిరిగి కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఆ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకొని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన స్తంభాలుగా నిలుస్తారు. ఈ రాశి వారు గుంపులో ఒకటిగా కాకుండా స్వతంత్రుడిగా ఉండడానికి, సొంతంగా పనిచేయడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటుంది. ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళటానికి వెనుకాడరు. తమను నమ్మి వచ్చిన వారిని ఎవరిని కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలని పొందుతారు. వీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా సింహరాశి వారు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే వీరు పెట్టిన పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ అయ్యి ప్రతిఫలాన్ని పొందుతారు. సింహరాశి వారు ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. సింహరాశి వారికి వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేయడంలో సఫలీకృతం అవుతారు. ఈ సమయంలో వారి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారికి ప్రయత్నాలకు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యాపరంగా ఈ రాశి వారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, సహనం కలిగి ఉంటారు. తోటి విద్యార్థులతో ఏర్పడిన చిన్న చిన్న గొడవల్లో సహనం వహించి గొడవ పెరగకుండా చేస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం విజయాన్ని అందుకుంటారు. సింహరాశి వారు ఓటమిని అంగీకరించరు. ఓటమి ఎదురైనప్పుడు దానికి ఎదురు నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించడంలో వీరు నిష్ణాతులు. వీరి లక్ష్యాన్ని వీరు చేరుకునే దిశలో ఆటంకాలనేవి కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహ భావాన్ని కలిగి ఉండండి. అలాగే సింహరాశి వారు మీ ఓటమి కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎత్తుకు పైవెత్తు వేస్తూ ముందుకు సాగండి. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టడంలో ఈ రాశి వారు నేర్పులు. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులకు తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో వీరు ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్ ని కోరుకుంటూ ఉంటారు. పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించడానికి ఇష్టపడరు. ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు. ఒకసారి వీరు దేని మీదైనా దృష్టి పెడితే ఆ పని పూర్తవక తప్పదు. ఈ రాశి వారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. వీరు ఎదుటివారు మోసం చేయనంత వరకు మిత్రులను మోసం చేయాలి అన్న తలంపు కూడా వీరికి రాదు. ఈ సమయంలో తమ తెలివితేటలను ఉపయోగించుకొని ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు.
తద్వారా ఆఫీసులో పై అధికారుల మెప్పుని పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు. అందువల్ల మీరు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ సమయం ఎక్కువ సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్క వాళ్ల మాట విని వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తద్వారా మీరు వ్యాపార పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది. అప్పుడు మీ తప్పును మీరు అంగీకరించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందడానికి సిద్ధపడతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాల్లో మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వల్ల మీ కుటుంబంలో సభ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా మీరు మీ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల ఎక్కువ అభిమానం ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలం అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకొని యోగా, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం, ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవాన్ని నడుచుకోవడం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది. మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటమిలో మీకు తోడుగా నిలుస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ఆంజనేయ స్వామిని పూజించటం, నిత్యం హనుమాన్ చాలీసా పఠించటం వల్ల, దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించటం వల్ల ఫలితాలను పొందుతారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలను సమర్పించటం, గోమాతను పూజించటం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంట్లో సింహద్వారానికి 2 పక్కల ఆవు నేతితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలు, నీటిని ఆహారంగా ఇవ్వండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, రగ్గులు దానం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సింహరాశి వారికి రానున్న 72 గంటల్లో జరగబోయేది తెలిస్తే ఏ విధంగా గుండె జల్లుమంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా జరగబోయే అద్భుతమైన మార్పులు ఏంటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.